హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక పాత ఓల్డ్ జీపీ లేఅవుట్లో మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో మనకు రీసేల్ ప్లాట్స్ అయితే వచ్చాయండి. సో యాజ్ ఆఫ్ నౌ నేను మీకు ఫస్ట్ అయితే ఈ లేఅవుట్కి వెళ్ళే ముందు ఫస్ట్ నేను కనెక్టివిటీ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ మనకేంటంటే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ మనకి 3కి నియర్ బై మనకి కడ్దనూరు అనే విలేజ్ ఉంటుందండి. నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. సో ఇది మనకి ఓఆర్ఆర్ అండి. సో ఈ పాయింట్ నుంచి ఇటు వెళ్తే మనం డైరెక్ట్గా పటాన్చెరు ముంబై హైవేకి వెళ్ళిపోతాము. ఇట్లా మనకి డైరెక్ట్గా ఇక్కడికి వస్తే మీకు ముంబై హైవేకి వెళ్ళిపోతామండి. ఇది మనకి ముంబై హైవే. సో ఈ కనెక్టివిటీ రోడ్లో ముంబై హైవే నుంచి ఓఆర్ఆర్ దాటక ముందే ఇక్కడ మనకి ఓఆర్ఆర్ ఉంటుంది. సో ఓఆర్ఆర్ నుంచి బయటికి వెళ్ళక ముందే మనకు జస్ట్ పటాన్చెరు దాటిన తర్వాత లెఫ్ట్కి డైరెక్ట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకు పటాన్చెరు శంకరపల్లి రోడ్ అంటాము. సో ఈ రోడ్డు ఇక్కడ మనకు ఆల్రెడీ దీనికి ప్యారలల్ రోడ్డు పాషమైలారం కనెక్టివిటీ 150 ఫీట్ రోడ్ కొత్త రోడ్డు పడిందండి. సో ఈ రోడ్డు కాకుండా ఇది వచ్చేసి మనకి ఓల్డ్ రోడ్ అండి. మనకి ఇది వచ్చేసి 200 ఫీట్ రోడ్డు. సో యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ 200 ఫీట్ రోడ్ అవుతుందండి. సో ఈ రోడ్లో మనం జస్ట్ కొంచెం ముందుకు వస్తే మనకు విశాఖ సర్కిల్ వస్తుంది. సో ఇది విశాఖ సర్కిల్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి ఇటు ఇది మనకి విశాఖ రోడ్ అంటాము. సో ఇటుకు రాకుండా డైరెక్ట్గా శంకరపల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో కొంచెం ముందుకు వస్తే మనకు ఇక్కడ మనకి జీపీ లేఅవుట్ ఉంటుందండి. ఇది మనకు జీపీ లేఅవుట్, ఇదంతా కూడా జీపీ లేఅవుట్ అండి. ఇది వచ్చేసి మనకి మంజీరా లేఅవుట్ అంటామండి ఈ ప్రాజెక్ట్ని. సో మంజీరా లేఅవుట్లో మనకు 150 స్క్వేర్ యార్డ్స్ మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసినటువంటి ప్లాట్స్ మనకి సెమీ కమర్షియల్ అంటే ఈ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డుకి సెకండ్ బిట్స్ అండి. మీకు ఏవైతే ప్రీ కాస్ట్లు కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా ఫస్ట్ బిట్లు అవుతాయి కమర్షియల్ ప్లాట్స్కి, కమర్షియల్ రోడ్డుకి. సో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి సెమీ కమర్షియల్ అవుతాయండి. సో ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ అండి. మనకి పటాన్చెరు శంకరపల్లి 100 ఫీట్ రోడ్డు. సో ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లో కొన్ని కమర్షియల్ యాక్టివిటీస్ వచ్చాయి, కొన్ని రెసిడెన్షియల్ హౌసెస్ వచ్చాయి. సో చాలా మనకి కనెక్టివిటీస్ నేను చెప్పేది ఏంటంటే మనకు ఇందుట్లో కమర్షియల్ యాక్టివిటీస్ చాలా వచ్చాయండి. సో దీనికి నియర్ బై మనకి ఈ రోడ్డు కనెక్టివిటీకి ఆపోజిట్లో ఇదంతా కూడా మనకి మంజీరా లేఅవుట్ అంటామండి. సో ఇందుట్లో మనకి మెయిన్ అప్రోచ్ రోడ్డు మనకి 40 ఫీట్ రోడ్డు ఉంటుంది. ఇంటర్నల్ రోడ్డు ఒకటి వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ రోడ్స్ అన్నీ కూడా 25 ఫీట్ రోడ్స్ ఉంటాయండి ఇందుట్లో. బట్ మనకి యాజ్ ఆఫ్ నౌ ఏ ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయో ఆ ప్లాట్స్ అన్నీ కూడా 25 ఫీట్ రోడ్ ఫేసింగ్కే ఓన్లీ వెస్ట్ ఫేసింగ్స్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ 2 ప్లాట్స్ అయితే ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 6 ప్లాట్స్ ఇందుట్లో అయితే సేల్కి ఉన్నాయండి. యాజ్ ఆఫ్ నో 6 ప్లాట్స్ అయితే మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసిన ప్లాట్స్ అయితే ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్ మనకి గ్రీన్ అవెన్యూ భాష్యం వాళ్ళదండి. ఇది వచ్చేసి మనకి గ్రీన్ అవెన్యూ ప్రాజెక్ట్ అండి. సో దీని ముందు ఈ లేఅవుట్లోకి వెళ్ళాలి అంటే ఈ మంజీరా లేఅవుట్ ఏదైతే ఉందో మనకు ఈ రోడ్డు త్రూ మనం డైరెక్ట్గా ఇందులోకి వెళ్ళాల్సి ఉంటుంది. సరే, మనకు ఈ ప్రాజెక్ట్ సరౌండెడ్ ఏమున్నాయని చూసుకుంటే ఈ ప్రాజెక్ట్కి ఇటుపక్క మనకి టాటా మోటార్స్ వాళ్ళది మనకి ఇది ఉందండి. మనకి జాస్పైర్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి మనకి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ఇది మనకి ఎంప్లాయ్మెంట్ జోను, ఫ్రీ పొల్యూషన్ జోన్ అండి. సో దీని పక్కన ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనకు హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనే మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఒక హోటల్ రెస్టారెంట్ కూడా ఉంటుందండి. సో జస్ట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి నందిగామ విలేజ్ వస్తుందండి. ఇదంతా కూడా నందిగామ విలేజ్. సో ఇదంతా కూడా శుభగృహ అవంతి ప్రాజెక్ట్ అండి. సో ప్రజెంట్ మనకు ఈ లేఅవుట్ గురించి మాట్లాడుకోవాలి. జస్ట్ మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి చూసుకుంటే మనకి భవ్యశ్రీ విల్లాస్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అండ్ దీని బ్యాక్ సైడే మనకు ఇక్కడ వచ్చేసి రిలయన్స్ విల్లాస్ వస్తున్నాయండి. ఎగ్జాక్ట్గా ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దీని బ్యాక్ సైడ్ రిలయన్స్ విల్లాస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా రిలయన్స్ విల్లాస్ వస్తున్నాయండి ఇక్కడ. సో మనకు రిలయన్స్ విల్లాస్కి చాలా దగ్గర అవుతుందండి ఈ ప్రాజెక్టు. ఇది వచ్చేసి మనకు యాజ్ ఆఫ్ నో మనకి 60 ఫీట్ రోడ్డే కానీ మనకి మాస్టర్ ప్లాన్లో 100 ఫీట్ రోడ్ చూపిస్తుందండి. సో ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర సెమీ కమర్షియల్ వచ్చేసి 30,000 ఉన్నాయండి. అండ్ మనకి రెసిడెన్షియల్ వచ్చేసి 25,000 ఉన్నాయి. సో ఓన్లీ 25 ఫీట్ రోడ్కి మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఎవరైతే పటాన్చెరుకి, కొల్లూరుకి తక్కువ రేటు మనకి 30,000 లోపులో కావాలి, మంచి మనకి జీపీ అయినా పర్లేదు, కనెక్టివిటీ రోడ్డుకు ఉండాలి, ప్రాజెక్టు రోడ్డుకు ఉండి
యాక్సెస్ మంచిగా ఉండాలని అనుకునే వాళ్ళు ఈ ప్రాజెక్ట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అండి. 100% క్లియర్ టైటిల్, నో ఈ ప్రాజెక్ట్ పైన ఎటువంటి లీగల్ కేసెస్ కానీ, ఎటువంటి ప్రొహిబిటెడ్ లిస్టులు కానీ, ఎటువంటి చుట్టుపక్కల ఎటువంటి లేక్స్ కానీ, చుట్టుపక్కల ఎటువంటి నాలాస్ కానీ ఏమీ లేవండి ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల. మీరు పాస్ట్ 10 years బ్యాక్ చూసుకున్నా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను మీకు అప్ టు మీకు 2014 చూపిస్తున్నానండి. మీకు 2014లో కూడా నేను ఇక్కడ చూసుకోండి. 2014లో చూసినా కూడా మీకు ఎక్కడా కూడా ఏమీ కనిపించవండి. సో మీకు మొత్తం నాలాసు, లేక్స్, ఎవ్రీథింగ్ ఏమీ లేవండి ఇక్కడ. చాలా క్లియర్ టైటిల్. సో బ్రహ్మాండంగా ఇందులో మీరు జీపీ అని ఆలోచించకండి. ఎల్ఆర్ఎస్ పే చేసిన ప్లాట్స్ కాబట్టి ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి ధైర్యంగా మనం అయితే కొనుక్కోవచ్చు అండి ఈ ప్రాజెక్ట్లో. సో జస్ట్ మనకేంటంటే ఇటు పటాన్ చెరువుకి జస్ట్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి జస్ట్ ఒక 7 kilometers 6 to 7 kilometers డిస్టెన్స్ మనకు పటాన్ చెరువు ఉంటుందండి. సో చుట్టుపక్కల అన్ని విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఇదే ప్రాజెక్ట్కి ఆపోజిట్లో మనకి అవంతి లేఅవుట్లో ఆల్మోస్ట్ 45,000 per square yard నడుస్తుందండి. సో మరి దీంతో కంపేర్ చేసుకుంటే ఇందులో 45,000 అంటే ఆల్మోస్ట్ 50% ప్రైస్ మనకు ఆపోజిట్ లేఅవుట్లోనే దొరుకుతుంది కాబట్టి మీరు ధైర్యంగా పర్చేజ్ చేసుకోవచ్చండి. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు లైవ్ లొకేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీకు ఏదైతే ప్రజెంట్ ప్రాజెక్టు నేను కండిషన్ ఎలా ఉంటుందో అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 25 feet రోడ్ అండి. సో ఈ 25 feet రోడ్లో మనకు వెస్ట్ ఫేసింగ్ మనకి 150 square yards ప్లాట్ అయితే ఉందండి ఇందులో. సో దాంతోపాటు కొన్ని వేరే ఈ ప్రాజెక్ట్లోనే వేరే చోట కూడా ఇంకొక 2-3 ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో నేను మీకు యాజ్ ఆఫ్ నో వెస్ట్ ఫేసింగ్ మనకు మెయిన్ రోడ్ ఏదైతే ఇప్పుడు మీరు వెహికల్స్ వెళ్తున్న రోడ్ ఏదైతే చూసారో ఆ రోడ్డుకి జస్ట్ ఒక 200-300 meters డిస్టెన్స్లోనే మనకి 150 square yardsలో ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసినటువంటి ప్లాట్ దగ్గర అయితే ప్రజెంట్ ఉన్నామండి మనం. సో మీకు ఇందులో కనపడేది మొత్తం కూడా ప్రాజెక్ట్ మనకి కండిషన్ అండి. ఆల్రెడీ ఎలక్ట్రికల్ పోల్స్ అయితే ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి ఇందులో. సో కొంచెం రైనీ సీజన్ వల్ల మీకు అంతా కూడా గ్రీనరీగా కనిపిస్తుందండి ఇక్కడ. సో లేఅవుట్ అయితే చాలా బాగుందండి. మీకు రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ కూడా కొంచెం పర్లేదు ప్రాపర్గా అయితే ఉన్నాయి. సో మనకి కొంతమంది ఏంటంటే ఓనర్స్ కూడా కొంతమంది ప్రీకాస్ట్లు కట్టుకొని మనకి సైడ్ వాల్స్ కూడా పెట్టుకొని గేట్స్ అయితే పెట్టుకున్నారండి. సో మీకు ఆ ఎదురుగా కనపడే రోడ్ వచ్చేసి 100 feet రోడ్ అండి. పటాన్ చెరువు శంకరపల్లి మెయిన్ రోడ్ అది. సో ఆ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి. బట్ ప్రాజెక్ట్ అయితే మనకి మెయిన్ రోడ్డుకే ఉంటుందండి, 100 feet రోడ్డుకే ఉంటుంది. సో టైటిల్ క్లియర్ అండి. మనకి 30-45 dimensionతో ఈ ప్లాట్స్ అయితే ఇందులో మనకి సేల్కి రావడం జరిగింది. టైటిల్ క్లియర్ అండి, చాలా బాగుంటుంది టైటిల్ క్లియరు. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా. సో మీకు ఆ లాంగ్లో ఏదైతే కనిపిస్తుందో అది మనకు మెయిన్ రోడ్ ఎంట్రన్స్ అండి, మన ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అది. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా మనకి 25 feet రోడ్ అండి. ఇదంతా కూడా 25 feet రోడ్డు. సో ఈ 25 feet రోడ్డుకి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఈ ప్లాట్ అయితే ఉందండి. నేను ప్లాట్ లొకేషన్ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో నేను మీకు దీంతో పాటు మళ్ళీ మీకు వేరే ఇంకొక 2-3 plots కూడా ఉన్నాయి. అది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ దగ్గర అయితే ప్రజెంట్ ఉన్నామండి. యాజ్ ఆఫ్ నో మనం వెస్ట్ ఫేసింగ్ దగ్గర ఉన్నాము. సో 25 feet రోడ్ అండి ఇది. సో మనకి మెయిన్ రోడ్డుకి చుట్టుపక్కల ఉన్న మనకి 100 feet రోడ్ ఏదైతే ఉందో 100 feet రోడ్డుకి జస్ట్ 300 meters డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి సేల్కి. సో అలానే మనకి ఇందులో సెమీ కమర్షియల్ ప్లాట్స్ కూడా మనకు ఒక 2 అయితే రావడం జరిగిందండి, సెమీ కమర్షియల్ ప్లాట్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి జస్ట్ అంటే డిస్టెన్స్ పరంగా చూసుకుంటే చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ. సో మనకు కొల్లూరు నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 6.5 km డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. 6.5 km జస్ట్ 6.5 kilometer డిస్టెన్స్లోనే కొల్లూరు నుంచి 6.5 km డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో దీని మీద ఎటువంటి లీగల్ ఇష్యూస్ అయితే లేవండి, ఎలాంటి కోర్టు కేసులు లేవండి. టైటిల్ 100% క్లియర్ టైటిల్. సో చాలామంది ఏంటంటే జీపీ అంటే భయపడుతున్నారండి. బట్ జీపీ అంటే
జీపీ ప్రాపర్టీ కూడా చాలా క్లియర్గా ఉంటుందండి. సో ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి సెమీ కమర్షియల్ ప్లాట్స్ దగ్గర ఉన్నాం. ఇందాక నేను మీకు జస్ట్ రెసిడెన్షియల్ ప్లాట్ చూపించాను. సో ఇది వచ్చేసి మనకి సెమీ కమర్షియల్ ప్లాట్స్ అండి. మనకి ముందు ఏదైతే మనకి ప్రీ కాస్ట్ కనిపిస్తుందో ఆ ప్రీ కాస్ట్ నుంచి బ్యాక్ సైడ్ ఏదైతే ఇది ఈ లెఫ్ట్ సైడ్ ఉందో ఇదంతా కూడా మనకి సెమీ కమర్షియల్ ప్లాట్స్ అండి. సో మనకి ఎదురుగా కనపడే రోడ్డు వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్డు. సో ఇది ఇంకా ఈ ప్లాట్స్ ఇంకా రోడ్డుకి దగ్గరగా ఉంటాయండి. సో మనం ఇందాక వెస్ట్ ఫేసింగ్ ఏదైతే చూసుకున్నామో అది వచ్చేసి 25,000 పర్ స్క్వేర్ యార్డ్. సో మనకి ఆ మెయిన్ రోడ్డుని చూసుకుంటే ఇక్కడికి జస్ట్ ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో ఈ ప్రాపర్టీస్ అయితే మనకి సెమీ కమర్షియల్ అవుతాయండి. మనకి ఇందాక చూసుకున్న రెసిడెన్షియల్ ప్లాట్ ఏంటంటే అది 25,000 పర్ స్క్వేర్ యార్డ్, ఇది మాత్రం 30,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసినటువంటి ప్లాట్స్ అండి. సో నేను మీకు ఎగ్జాక్ట్గా డైరెక్ట్గా మీకు ప్లాట్ లొకేషన్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అంటే 150 గజాల్లో మనకి తక్కువలో కావాలి ఒక ప్లాటు, రెడీ టు కన్స్ట్రక్షన్కి కావాలి, సో అలా అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్స్లో మనకి శుభగృహ అవంతి ఉంది. ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ భాష్యం గ్రీన్ అవెన్యూ ఉంది. అండ్ దాంతోపాటు గేటెడ్ కమ్యూనిటీస్ భవ్యశ్రీ విల్లాస్ ఉన్నాయి, పక్కనే మనకి మేఫేర్ విల్లాస్ ఉన్నాయి, ఏపీఆర్ గ్రూప్ విల్లాస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి. మనకి మిర్చి డెవలపర్స్ వాళ్ళ విల్లాస్ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్టు ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకి ఆనుకొని కమర్షియల్ యాక్టివిటీస్ కూడా యాజ్ ఆఫ్ నౌ మనకి రన్నింగ్లో ఉందండి. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ప్లాట్స్ కూడా చాలా మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటాయి. సో ఒకవేళ మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి రెంట్స్కి ఇచ్చినా కూడా అట్లీస్ట్ మనకి 2 BHK వచ్చేసి ఇక్కడ అట్లీస్ట్ మనకి 10,000 వరకు మనకి పర్ మంత్ రెంట్ అయితే వస్తుందండి. సో ఇక్కడ మీరు కన్స్ట్రక్షన్ చేసినా కూడా మంచి రెంట్స్ అయితే ఇన్కమ్ గెయిన్ చేయొచ్చు. సో 25 ఫీట్ రోడ్స్ అండి ఇందులో ఉంది. మనం పర్టికులర్గా మనం చెప్పేటువంటి ప్లాట్ సైజెస్ అన్నీ కూడా ప్లాట్ లొకేషన్స్ అన్నీ కూడా 25 ఫీట్ రోడ్కే ఉంటాయండి. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో నేను చెప్పేది ఏంటంటే 25,000 రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయి, 30,000 కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయండి. సెమీ కమర్షియల్ అయితే లేవు, ఓన్లీ సెమీ కమర్షియల్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.